సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు స్వీయ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ బో ఆనంద్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే తమ ఇళ్ల వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి కుటుంబం ఈ స్వీయ నమోదు ప్రక్రియలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు తమ ఇళ్ల వివరాలను స్వయంగా నమోదు చేసుకుని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ప్రభుత్వం అందించిన అధికారిక లింక్ ద్వారా సులభంగా స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాబోయే 10 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు సెన్సస్ డేటా ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ ప్రతి భారతీయుడు ఈ మహత్తర కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు అందరితో మాట్లాడాలని కోరుతున్నాను సెన్సస్ 2027 గురించి. జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెన్సస్ 2027 సంబంధించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా, జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో sc.census.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలని కోరుతున్నాను. దీనివలన మీకు కూడా సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేసిన టైంలో మీ అందరూ కూడా చాలా టైం సేవ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. మన సిబ్బందులందరూ కూడా త్వరలోనే సెన్సస్ కంప్లీట్ చేయడానికి అవకాశం దొరుకుతున్నాయి. అదే కాకుండా మీ అందరికీ ఒకటి ఇంపార్టెంట్ ఐటమ్ చెప్తామని అనుకున్నాము. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటా బేసిక్ డీటెయిల్స్ మాత్రమే మనం అడుగుతున్నాము. ఈ బేసిక్ డీటెయిల్స్ ఏ ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మీ ప్రైవేట్ డేటాని షేర్ చేయడానికి అవకాశం లేదు. ఈ డేటా అన్నీ కూడా సెన్సస్ డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంటుంది. అండ్ దీనివల్ల ఎటువంటి ఇండివిజువల్ డేటా ఎవరిది కూడా బయటికి ఏమీ షేర్ చేయలేరు. సెన్సస్ సంబంధించిన అబ్స్ట్రాక్ట్ మాత్రమే, అబ్స్ట్రాక్ట్ అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు అన్న ఆ ఒక్క డీటెయిల్స్ మాత్రమే గవర్నమెంట్స్ దగ్గర షేర్ అయి ఉంటాయి. అది కాబట్టి అందరూ కూడా కరెక్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. మీకు వచ్చిన లబ్ధి పొందిన ఏ స్కీమ్ కానీ, ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్ కానీ దీంతో సంబంధం లేదు. మీరు ఇచ్చిన డేటా కరెక్ట్గా ఉన్నట్లయితే మన రాబోయే కాలంలో ప్లానింగ్కి పనికి వస్తుంది. కానీ ఇండివిజువల్గా ఉన్న ఎటువంటి బెనిఫిట్కి ఇది ఎటువంటి సంబంధమే లేదు. సో దయచేసి ఎవరు ఏం భయం లేకుండా, ఏ అపోహాలు లేకుండా దయచేసి కరెక్ట్ డేటా ఇవ్వాలని కోరుతున్నాను. జిల్లాలో సుమారుగా మన క్యాల్కులేషన్ ప్రకారం అయితే 10 లక్షల దాకా హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 15 రోజు పీరియడ్లో సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకొని వాళ్ళ ఇంటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు సెన్సస్ భాగంగా నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా చేస్తారని కోరుకున్నాను. మీ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ భాగంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను.